హాయ్ ఫ్రెండ్స్, మెదడులో శక్తిని ఉపయోగించి సైంటిస్టులు, ఆర్టిస్టులు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతోమంది గొప్పగా ఎదిగారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చిన్నతనంలో అతని టీచర్స్ ఇతను చాలా బలహీనంగా ఉన్నాడు, చదువుకోవడం కష్టమని తేల్చేశారట. అయినా సరే తమ మెదడులోని శక్తితో తన టీచర్లు చెప్పిన మాట అబద్ధమని ఆయన తేల్చేశాడు. స్టీఫెన్ హాకింగ్ ఎక్కువ కాలం బతకడమే కష్టమని చెప్పారంతా. ఇదే న్యూరోప్లాస్టిసిటీకి ఉన్న శక్తి. తెలుసో తెలియకో అందరూ దాన్ని వాడతారు. అయితే చాలామందికి ఈ శక్తి గురించి తెలియనే తెలియదు. ఈ శక్తిని వినియోగించకపోతే మీ బ్రెయిన్ పాతదైపోతుంది, బలహీనపడుతుంది, జబ్బు పడుతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ పెరిగిపోతాయి, డీమోటివేట్ అయినట్టుగా కూడా ఫీలింగ్ వస్తుంది, ఆదాయాలు తగ్గిపోతాయి, మానవ సంబంధాలు తెగిపోతాయి. న్యూరోప్లాస్టిసిటీ శక్తికున్న గొప్పతనం ఇది. న్యూరోప్లాస్టిసిటీ రాయిలాగా మారకుండా ఉండదు. ఇది తప్పకుండా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదట్లో ఒకరికి ఐక్యూ ఎంతుంటుందో చివరి వరకు అంతే ఉంటుంది అనుకునేవారు. ఒక మైండ్ సెట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, మారేందుకు అవకాశం లేదనుకునేవాళ్ళు. మన మెదడు మన బ్లూ ప్రింట్ లాంటిది. దాన్ని ఎలా వీలైతే అలా మార్చుకోవచ్చు. పేదవాళ్ళు పేదగానే ఉంటారు, ధనికులు ధనవంతులుగానే ఉంటారు అని కాదు కదా. సైంటిస్టులు చెప్పిన మాట ఏంటంటే మన మెదడు ప్లాస్టిక్ లాగా ఉంటుంది, తప్పకుండా దాన్ని మార్చుకోవచ్చు. ఇందులో 2 రకాలుంటాయి. అందులో మొదటిది న్యూరోజీన్సెస్. బాల్యం తర్వాత మన మెదడులో న్యూరాన్స్ వృద్ధి చెందుతాయని అనుకునేవాళ్ళు. నూతన ఆవిష్కరణ అది అబద్ధమని తేల్చింది. మన మెదడు హిపోకాంపస్ లాంటిది. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. వాటి ఆధారంగా కొత్త వాటికి కూడా ఆస్కారం ఉంటుంది. మన మెదడుని సరైన రీతిలో వినియోగిస్తే కొత్త న్యూరాన్స్ కూడా తయారవుతాయని కనుక్కున్నారు. లండన్లోని టాక్సీ డ్రైవర్ మీద ఒక ప్రయోగం చేశారు. వాళ్ళ దగ్గర ఎలాంటి మ్యాప్ ఉండేది కాదు. వాళ్ళు అన్ని రూట్స్ గుర్తుంచుకోవాల్సి వచ్చేది. వారి మెదడులోని హిపోకాంపస్లో అనేక మార్పులు జరిగేవి. చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చేది. దీంతో కొత్త న్యూరాన్స్ కూడా ఉద్భవించేవి. అంటే అర్థం, మన దగ్గర డబ్బులు లేకపోతే, పేదవాళ్లుగా ఉంటే అందుకు ప్రభుత్వాన్ని, దేవుణ్ణి బాధ్యుడిగా చేసి బాధపడుతూ ఉంటాం. ప్రకృతి ఈ ప్రపంచంలోని శక్తులన్నిటినీ మన మెదడులోకి చొప్పించింది. మన కలలు సాకారం చేసుకునేందుకు ఆ మెదడు ఉపయోగించుకోవాలి. మన కలల్ని సాకారం చేసుకోవడానికి మనకేం కావాలి? ఒక లక్ష్యం, విన్నింగ్ మైండ్ సెట్, ఫెయిత్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఉండాలి. వీటన్నిటినీ మన బ్రెయిన్ మనకు అందిస్తుంది. మనం ఎప్పుడూ కూడా మన అదృష్టమనో మన దురదృష్టమనో అనుకుంటూ ఉంటాం. కానీ మన బ్రెయిన్ మాత్రం సరిగ్గా ఉపయోగించాలని మాత్రం అనుకోం. మన బ్రెయిన్ని శ్రమ పెట్టడానికి కూడా రెడీగా ఉండం. ఈ న్యూరోప్లాస్టిసిటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన మెదడు ఎంత గొప్ప అవయవమో అర్థం చేసుకోవాలి. గ్యాఫిలర్ జిఫాన్ అనే పేరు మీరు వినే ఉంటారు. అమెరికన్ సెనేటర్గా పనిచేశాడాయన. అనేక ఉద్యమాలకు నాయకుడు కూడా. అతని బ్రోకాస్ రీజియన్ దెబ్బతింది. అతను మాట్లాడే శక్తిని కూడా కోల్పోయాడు. మన మెదడుకున్న గొప్పతనం ఏంటంటే మెదడులో ఒక భాగం పనిచేయడం మానేస్తే ఆ శక్తి మెదడులోని మరో పార్ట్లో పనిచేయడానికి సిద్ధమవుతుంది. అతను అలాగే చేశాడు. అతని నిబ్బరాన్ని కోల్పోలేదు. కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. మ్యూజిక్ థెరపీతో తన కమ్యూనికేషన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. ఇది కూడా మన మెదడుకున్న శక్తి. ఇవన్నీ ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నామంటే మీరు సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోండి. పాసిబిలిటీస్ గురించి ఆలోచించండి. ఎవరినీ దోషులుగా చేయకండి. ఎందుకంటే మన భవిష్యత్తు నిర్మాతలం మనమే. రిలీజ్ మోర్ BDNF బై అరబిక్ ఎక్సర్సైజెస్. మన చుట్టూ ఇంతమంది డాక్టర్లు, సైకియాట్రిస్టులు, ఒత్తిడికి తగ్గట్టుగా మందులు, ఇవన్నీ ఎందుకున్నాయో ఎప్పుడైనా ఆలోచించరా? సిగరెట్లకు బానిసలుగా ఎందుకవుతున్నారు? మన బ్రెయిన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎక్కడో బలహీనంగా ఉన్నాం. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. దీన్ని BDNF అని అంటారు. పూర్తిగా చెప్పాలంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్. ఇది హైపోకాంపస్లో కొత్త న్యూరాన్స్ని తీసుకొస్తుంది. న్యూరాన్స్ ఫంక్షన్, యాక్టివిటీ, కెపాసిటీ పెరుగుతుంది. దీని కారణంగా మెమొరీ పెరుగుతుంది. మంచిగా ఫీల్ అవుతారు. బ్రెయిన్ కూడా పవర్ఫుల్గా మారుతుంది. ఈ కారణంగా ఆందోళన, స్ట్రెస్ బాగా తగ్గిపోతాయి. పిల్లలకి ఎప్పుడైనా స్లీపింగ్ పిల్స్ వేస్తామా? అవి వారికి అవసరం అవుతాయా? బాగా కష్టపడే వాళ్ళు ఎప్పుడైనా నిద్రమాత్రలు వేసుకోవడం చూసారా? ఒకానొక టైంలో ఇలాంటి సమస్యలు ఎవరికీ ఉండేవి కావు. అందుకు కారణం ఆ రోజుల్లో మనుషులు ఫిజికల్గా చాలా కష్టపడేవారు, యాక్టివ్గా ఉండేవారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుల్లో మనం కనీసం వారంలో 7 గంటలు వాకింగ్ చేసినా కూడా అది మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతుంది. మీ సమస్యలను తగ్గించుకునే శక్తి మీ బ్రెయిన్కు అందుతుంది. వాకింగ్ వల్ల చాలా ఎనర్జీ కూడా అందుతుంది. ఇక రెండవది స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ ఆధునిక సమాజంలో ఎందుకు యుక్త వయసులోనే వృద్ధాప్య లక్షణాలతో బాధపడుతున్నారో తెలుసా? త్వరగా చనిపోవడం, ఆల్జిమర్స్ లాంటి జబ్బులు రావడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం లాంటి సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారు? మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం రావట్లేదు. ఆల్కహాల్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? మొబైల్ని గంటలు గంటలు ఎందుకు వాడుతున్నారు? అందులో ఏ ఉపయోగం లేకపోయినా సరే ఎందుకు స్క్రీన్కి అలవాటు పడిపోతున్నారు? ఈ ఒత్తిడి నుంచి అందరూ బయటపడాలనుకుంటున్నారు. ఒత్తిడితో ఉన్నప్పుడు టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
ఈ కారణంగా చాలా సమస్యలు ఆ లిక్విడ్ వల్ల వస్తాయి. ఇది బ్రెయిన్లోని సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. దీంతో కూడా మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. మన బ్రెయిన్కి చాలా ఎనర్జీ కావాలి రిపేర్ చేసుకోవడానికి. ఏరోబిక్ ఎక్సర్సైజ్తో ఈ ఒత్తిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఒత్తిడిని లైట్గా తీసుకోకండి. ఒత్తిడిని సీరియస్గా తీసుకుని మీ శరీరాన్ని కాస్తంత కష్టపెట్టండి. ఎందుకంటే మనం అలసిపోయినప్పుడే మన శరీరం మొత్తం తర్వాత రిలాక్స్ అవ్వగలుగుతుంది. ఇక మొబైల్ ఫోన్ని చూస్తూ కూర్చోవడం, సమస్యల గురించి పదే పదే మాట్లాడడం, ఏ సమస్య గురించి మాట్లాడితే మీకు బాధ కలుగుతుందో దాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, ఇవన్నీ మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోవడం లాంటివే. ఇక మూడవది లెర్నింగ్ న్యూ థింగ్స్. బ్లూ జోన్ పేరు విన్నారా? వాళ్ళు చాలా కాలం జీవిస్తారు. మంచి మెమొరీ ఉన్నవాళ్ళు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. వారి బ్రెయిన్లో హ్యాపీనెస్ కెమికల్స్ ఎప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. మీరు కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మీ మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. 2 న్యూరాన్ల మధ్య ఉండే కనెక్షన్ని ఫైనాప్స్ అంటారు. మీ మెదడు చురుగ్గా ఉన్నప్పుడు ఫైనాప్స్ కూడా చురుగ్గా ఉంటాయి. మీ మెదడు డైనమిక్గా ఉంటుంది. దీంతో మన మెమొరీ లాస్ తగ్గిపోతుంది. నేర్చుకునే లక్షణంతో మన వృద్ధాప్యం కాస్త ఆలస్యమవుతుందట. వృద్ధాప్యం అంటే ఏంటి? 60 నుంచి 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు వృద్ధులు కారు. ఎవరైతే నేర్చుకోవడం మానేస్తారో వాళ్లే ముసలివాళ్ళు. నేర్చుకునే వాళ్ళు వయస్సు ఎంతున్నా సరే వాళ్ళు యువత లెక్కలోకే వస్తారు. అందుకే శ్రీశ్రీ అంటారు కదా, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని. అది ఇలాంటి వాళ్లకు సరిగ్గా వర్తిస్తుంది. ఇక లెర్నింగ్ న్యూ థింగ్స్. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి. మీకు నచ్చిన కళల్ని నేర్చుకోండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళండి. కొత్త స్నేహితులని కలవండి. కొత్త ఆటలు ఆడండి. కొత్త పుస్తకాలను ఎక్స్ప్లోర్ చేయండి. కొత్త విషయాల గురించి ఆసక్తి చూపించండి. ఏదైనా సరే కొత్తగానే చేయండి. ఇలా మీరు కనుక చేస్తే మీకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. త్వరలోనే మీ మెదడు కూడా చురుగ్గా మారుతుంది.